హైవ్యూర్స్ తులసి గబ్బర్డ్ అని చెప్పేసి అమెరికా ఇంటెలిజెన్స్ వింగ్కి సంబంధించినటువంటి కీలక పర్సన్. ఆమె పెట్టినటువంటి పోస్ట్లో క్లియర్గా ఇది ఇస్లాం టెర్రరిజం అని చెప్పేసి అన్నారు, ముస్లిం మతం అని చెప్పేసి అన్నారు. కానీ మన దగ్గర సో కాల్డ్ సైకో వెధవలు, ఆడవాళ్ళు మరి ఏమంటారు నాకు అర్థం కాల. వెధవలు అంటే ఇద్దరికి అప్లై అయితే ఇద్దరు తీసేసుకోండి. సూడో సెక్యులరిస్టులు ముద్రటువంటి సైకోలు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. టెర్రరిజం మతం లేదు, మతం అంట కట్టొద్దు, చెప్పు కొట్టాలనిపిస్తుంది నిజంగా నాకైతే. మరలా చెప్తున్నా, ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులంతా ముస్లింలు అన్న వేళ ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా అయ్యారు ఏంటి తర్వాత వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాడికల్ ఇస్లామిజం అంటే ఏంటి అండ్ బియాండ్ దట్ అంటే అసలు ఏంటి, ఇరాను, ఆఫ్ఘనిస్తాను, హమాజు, ఈ బ్యాచ్ అంతా ఎవరు, పాకిస్తాన్ అసలు ఎవరు, ఏంద్ర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఖలీఫా అంటే ఏంటి, ఖలీఫేట్ అంటే ఏంటి, ఇస్లాం సామ్రాజ్యం అంతా ఉండాలని ఎందుకు అనుకుంటారు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఈ వీడియో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మొన్న అక్కడ పెహల్గామ్లో బైసరన్ లోయలో మొత్తం 26 మందిని చంపారు కదా. అందులో 25 మంది హిందువులు, ఒకళ్ళ క్రైస్తవులు. నా దగ్గర ఎవరో కామెంట్ పెట్టారు, హిందువులే కదండి క్రైస్తవులు కూడా చంపారండి అని. ఎస్, క్రైస్తవులను కదమ్మా, క్రైస్తవులు ఒకళ్ళే. బట్ ఓకే, అగ్రీ చేస్తే ఇక్కడ ఏమని, వాళ్ళకి ముస్లింలు అయితే చంపలేదు, మిగతా చంపేశారు. ఓకే రైట్. ఇందులో 26 మందిలో వాళ్ళు చంపటం కోసం 3 ఫార్మాట్స్ ఎంచుకున్నారు. ఫస్ట్ ఫార్మాట్, ఐడి కార్డులు చూడాలి. వాళ్ళ ఐడి కార్డు ఆధారా, డ్రైవింగ్ లైసెన్సా, వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది ఐడి కార్డు చూస్తారు. సెకండ్, సుంతి. 26 మందిలో 20 మంది ప్యాంట్లు ఒప్పదీశారు. కొంతమంది ప్యాంట్లు తీశారు, కొంతమందికి ప్యాంట్ తీయకుండా జస్ట్ పైన బటన్ లూజ్ చేసి జిప్ తీసి. ఏం వేరేలాగా అనుకో, దాడులు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్గా మీ అన్న కానీ, తమ్ముడు కానీ, మీ బాబాయ్ కానీ, మీ ఇంట్లో వాడు కానీ చెప్తున్నాను అనుకోండి, ఓకేనా. ఇదేమీ అడల్ట్ రిలేటెడ్ కాదు, ఇది ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే, ఆ ప్యాంట్ అది తీసి పురుషాంగాన్ని బయటికి లాగి ఎడ్జ్ పార్ట్, సుంతి అంటారు, సున్నతి అంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ఉపనయనం మీద అంటారు చూసారా, లైక్ ఆల్ ఫార్మాట్ వాళ్ళది. తర్వాత ఈ ముస్లిమ్స్కి వచ్చేసి శిస్నమో ఏదో అంటారు, పురుషాంగం ఎడ్జ్లో ఉండేది స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేస్తారు వాళ్ళు, దాన్ని సెలబ్రేషన్ కూడా చేస్తారు వాళ్ళు. ముస్లిం అన్న వాళ్ళు ఖచ్చితంగా అలా చేసుకోవాలి అంటారు. అలా చేశారా లేదో చూశారు, అలా 20 మందికి చూశారు, సుంతి చేయించుకోవాలా. తర్వాత కల్మా, ఇదంటే ఓ రకంగా ముస్లిం మతానికి సంబంధించి అల్లా మీద నమ్మకంతో ఒక ప్రకటన లాంటిది. రాజ్యాంగానికి సంబంధించి పీఠికి అంటూ ఉంటాం కదా స్టార్టింగ్, సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యం అన్నట్టు సంథింగ్ ఏదో చెప్తూ ఉంటామో, అలా రాజ్యాంగానికి సంబంధించి ఎలా అయితే ఉంటుందో ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఈ ముస్లిం మతానికి సంబంధించి కల్మా అనేది అటువంటిదంట. అంటే ఒక ప్రకటన, దేవుడి పట్ల విశ్వాసం ఉంది, అల్లానే మా దేవుడు అన్నట్టుగా. ఆ కల్మా వచ్చిన ఉర్దూలో ఉంది, అరబిక్లో ఉంది, డోంట్ నో. కల్మా కొంతమంది చేత చదివించారు, అలా చదవడం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేశారు. తర్వాత ఆ క్రిస్టియన్ అన్న చూశారు, పేరు డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి, క్రైస్తవులకి ముస్లింలకి కొన్ని కామన్ పేర్లు ఉంటాయి. అలా ఉండేటప్పటికి ఏం చేశారు, కల్మా చదవమని చెప్పారంట. అతను చదవల, దాంతో అతను చంపేశారు క్రైస్తవుడిని. అస్సాం సంబంధించి ఒక ప్రొఫెసర్ ఉన్నాడు అక్కడ, అతనిని కల్మా చదవమని కల్మా చదివాడు అతను, దాంతో అతను బతికిపోయాడు. లేదంటే అతను కూడా చంపేసేవారు. యాక్చువల్గా సెపరేట్ వీడియోలు ఇద్దాం అనుకుంటా, కానీ నా మనసు రావట్లే. శవం మీద పేలాలు ఎరుకునే విధంగా నాకు వద్దురా బాబు అని చెప్పేసి ఇంపార్టెంట్ డేటా కలెక్ట్ చేసి దానిని ఒక వీడియోకి ఇస్తూ ఉన్నా. సో ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్తున్నది, టెర్రరిజానికి మతం ఉంది, అది ముస్లిం మతోన్మాదులు ఫాలో అవుతూ ఉన్నారు. నిజమైన ముస్లింలు ఇతరులకు సేవ చేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నటువంటి వాళ్ళు మేమంటూ ఉన్నాము అని చెప్పి టూరిస్టులకు ధైర్యం చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు. ఒక అబ్దుల్ కలాం అండి, అంతకన్నా గొప్ప ముస్లిం ఉంటాడు ఈ ప్రపంచంలో. సో వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటంటే, మరలా చెప్తున్నా, ఇంత దారుణంగా 26 మందిలో 20 మంది ప్యాంట్లు ఇప్పి పురుషాంగాన్ని చూసి సుంతి చేయించుకోలేదని చెప్పి చంపారే. బూతులు వాడకూడదు కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నా. నాకు నిజంగా బూతులు రావు, ఎప్పుడన్నా వచ్చే కోపంలో 1-2 బూతులు వస్తాయి, అవి కూడా వాడకూడదు. ఎందుకంటే పద్ధతిగా వీడియోలు ఇస్తున్నా పద్ధతిగానే ఉన్నా, బట్ కోపం వల్ల అవ్వట్ల. సైకో కొడకలారా, సైకో మొండల్లారా, సూడో సెక్యులరిస్టులు ఉంటూ హిందువుల మీద ఏడుస్తున్నారు కదా, మారండి ఎక్కడైనా. ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు అంతా ముస్లింలే. ముస్లిం మతోన్మాది తులసి గబ్బర్డ్ అమెరికా వాళ్ళు చెప్తున్నారా, మన ఇండియా ఉండి మీకేం ఇదిరా, చస్తుంది భారతీయులరా, ఆయన సరే మీరు ఒప్పుకోవట్లేదురా, ఏమనాలరా మిమ్మల్ని. అదేమంటే మోడీ మీద కోపమో బీజేపీ మీద కోపం అంటే ఏ రోగంరా మీకు.
హిందూ మతానికి హిందువులు వచ్చేసి వాళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు కష్టాల్లో ఉన్నారా బాబు, చచ్చిపోయారా బాబు అన్నా సరే ముస్లింలు అంతా కాదు కొందరే, ఆయన మతాన్ని ముడిపెడతారేంటి అంటారేంట్రా? ఏమనాలరా మిమ్మల్ని అసలు? ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఎంత దారుణంగా ఉన్నారంటే ఆ టెర్రరిస్టులు, వారి బ్రెయిన్ ఎంత దారుణంగా వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి పంపారంటే అసలు అన్బిలీవబుల్ అనమాట. అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది నేను తర్వాత వీడియో కానీ రేపు కానీ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎందుకు ఇంత ఘోరంగా వీళ్ళు తయారవుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఐసిస్ వాళ్ళు కానీ, హమాజ్ వాళ్ళు కానీ, ఈ జైషా మహమ్మద్ కానీ, లష్కర్ తోయిబా కానీ, ఈ తాలిబన్లు కానీ, ఇరాన్ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కానీ, చెప్పాలంటే కంపరం పడుతుంది. కానీ చెప్పి తీరాలి, ఎందుకంటే మనం కాపాడుకోవాలి కాబట్టి. ఇది ముస్లిం మతోన్మాదం వల్లనే ఈ రకమైన హత్యలు జరిగాయి. వారికి ముస్లిం కాకపోతే చాలు, వాళ్ళు కాఫిర్లే, వాళ్ళని చంపడానికి కూడా వెనకాడరు. ఆ రకంగా తయారవుతున్నారు కొంతమంది. ఆ కొంతమందిని గుర్తించి చంపితే నీ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది.